హలో అండి, వెల్కమ్ టు మన్హా కిచెన్ టిప్. టుడే టిప్ వచ్చేసి కిచెన్ టిప్ కాదండి, హెల్త్ టిప్. ఇవి ఉన్నాయి కదండి, ఇవి బాగా చూడండి. వీటిని కరక్కాయలు అంటారు. చాలామంది సీనియర్ సిటిజన్స్కి అయితే తెలుసండి, ప్రజెంట్ జనరేషన్ వాళ్ళకైతే బాగా తెలియదు. ఇవి ఆయుర్వేదిక్ షాప్లలోనే దొరుకుతాయండి. మనం ఎప్పుడైనా అవసరం ఉండి ఇలాంటివి ఆయుర్వేదిక్ ఏకి సంబంధించిన ఏం తెచ్చుకోవాలన్నా కానీ ఆయుర్వేదిక్ షాప్లలోనే తెచ్చుకోవాలండి. బయట ఎక్కడంటే అక్కడ రోడ్ల మీద అమ్మేటప్పుడు ఎక్కడో ఎవరైనా ఇట్లా అవి పెట్టి అమ్ముతారు కదండి, అక్కడ తెచ్చుకోవద్దు. ఎందుకంటే అసలే మనకు వీటి గురించి అవగాహన తక్కువ. ఇంకా ఏదో ఒకటి తెచ్చుకొని తెలియక తప్పు అయితే చేసుకోవద్దండి. ఇవి వచ్చేసి ఇవి కరక్కాయలు. ఇవి దీని గురించి ఎందుకంటే నాకు దగ్గు వస్తుంది కదండి. దగ్గు అంటే జనరల్గా జలుబు చేసినప్పుడు లేదా స్వీట్లు తిన్నప్పుడు కానీ కూల్ డ్రింక్స్ కానీ ఏమైనా తిన్నప్పుడు అలా వచ్చేది కాదండి దగ్గు. ఇది నైట్ టైం మాత్రమే వస్తుందండి దగ్గు. ఒక నెల 2 నెలలు అలా బాగా ఇబ్బంది పెడుతుంది ఈ దగ్గు. దీన్ని మా భాషలో అయితే కాలి ఖాంసి అంటామండి. మీ దాంట్లో అయితే కోరింత దగ్గు కింద వేస్తారు. ఇది బాగా నైట్ టైమే వస్తుందండి. అస్సలు నిద్రపోనివ్వదు, ఊపిరి ఆడకుండా వస్తుందండి ఈ దగ్గు. ఒక్కసారి వచ్చిందంటే మీరు ఎన్ని మెడిసిన్స్ యూజ్ చేసినా, ఎన్ని సిరప్లు పోసుకున్నా నెల 2 రోజులైనా తగ్గదండి అసలు. అలాంటప్పుడు ఇవి పని చేస్తాయండి. ఇవి బాగా పాతకాలం నాటి వైద్యం. ఏం లేదండి, నైట్ మనం భోజనం చేసి పడుకునేటప్పుడు ఇదైతే ఒకటి మంచిగా కడుక్కోవాలండి. కడిగి నోట్లో వేసుకోవాలి. నోట్లో వేసుకొని పండుకుంటే దీని రసం వస్తుంది కదండి, అవి మింగాలి. ఉమ్మె వేయవద్దు. కొంచెం చేదుగా వగరొగరుగా ఉంటుంది, అయినా సరే అండి మింగాలి. ఆ రసంలోనే అన్నీ మనకి దగ్గు తగ్గడానికి కావాల్సిన ఉంటాయి. ఈ మెడిసిన్స్లో లేనివి ఏమైనా ఉంటే అవి ఇందులో ఉంటాయండి. మెడిసిన్స్ ద్వారా తగ్గని దగ్గు ఏదైనా ఉంటే ఈ కరక్కాయల ద్వారా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఒక రోజు 2 రోజులు 3 రోజులు అలా డైలీ నైట్ పడుకునేటప్పుడు కడుక్కొని నోట్లో వేసుకొని ఇలా బుగ్గ పెట్టుకోవాలండి. నోట్లో వేసుకుంటే మళ్ళీ గొంతులో అడ్డం పడే ప్రమాదం ఉంటుంది. దవడకి వేసుకొని చప్పరించి మింగాలండి రసం. అలా ఒక రోజు నైటు, 2 రోజులు నైటు, 3 రోజులకు అలా చేస్తుంటే మీకు నైట్ పూట ఇబ్బంది పెట్టే దగ్గు తగ్గిపోతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇవి బాగా చూడండి, కరక్కాయలు. ఇవి ఎక్కడంటే అక్కడ మనం తెచ్చుకోవద్దండి. ఇవి ఫేమస్ ఉన్న ఆయుర్వేదిక్ షాప్లలో మాత్రమే తెచ్చుకోవాలి. ఇక్కడ రోడ్లు ఎమ్మటి కానీ ఆడ ఈడ రోడ్ల బయట ప్లాట్ఫామ్ అక్కడక్కడ అమ్మేటప్పుడు తెచ్చుకోవద్దు. ఎందుకంటే అందరు మంచివే అమ్మరు. మనం ఏ ప్రోడక్ట్ తెచ్చుకున్నా కానీ 1-4 సార్లు చూసి తెలుసుకొని, మనకు తెలియకుంటే ఎవరైనా తెలిసిన వాళ్ళని అడిగి తెచ్చుకోవాలండి. ఎందుకంటే అసలే ఫస్టే మనకు వీటి గురించి అవగాహన తక్కువ, ఇలాంటి వాటి గురించి. ఇంకా ప్రజెంట్ జనరేషన్ వాళ్ళకైతే అసలు ఇవేంటివో కూడా తెలియవు. అలా తెలియనప్పుడు ఎవరినైనా పక్కన వాళ్ళని కానీ షాప్ల వాళ్ళని కానీ అడిగి చూసి తెచ్చుకోవాలండి. ఎందుకంటే వీటిని మనం కొంచెం గుర్తుపట్టడం కష్టమే అవుతుంది. చూసి తెచ్చుకొని వాడిపోయి బాగా మనం ఎన్ని మెడిసిన్స్ వాడినప్పుడు కూడా తగ్గకపోతే దగ్గు, అలాంటప్పుడు ఇది చేసుకోవాలండి. ఈ టిప్పు కరక్కాయలు అంటారండి వీటిని. షాప్లో అడిగితే ఇస్తారు. దగ్గు నైట్ పూట వచ్చే దగ్గుకు మాత్రం ఇది బెస్ట్ మెడిసిన్ అండి. మనం ఎన్ని టానిక్లు వేసుకున్నా, ఎన్ని మెడిసిన్స్ యూజ్ చేసినా తగ్గనప్పుడు ఇది చేయాలి మనం. ఓన్లీ నైట్ పూట వస్తుంది కదా దగ్గు, డే టైం వచ్చేదాని గురించి కాదండి. డే టైం వచ్చేది ఏముంది, మన స్వీట్లు కానీ ఇంకేమైనా ఇలాంటి జలుబు చేసినప్పుడు కానీ వస్తుంది, అది తగ్గిపోతుంది. బాగా ఒక నెల 2 నెలలు ఉండి బాగా ఇబ్బంది పెడుతుంది కదండి దగ్గు. దాన్ని కోరింత దగ్గు అంటారు. మా భాషలో అయితే కాలి ఖాంసి అంటాం. అలా వచ్చినప్పుడు ఇవి బాగా పనిచేస్తాయండి. చూడండి, మంచిగా చూసి తెచ్చుకోండి. అంటే అవి మనకు సరిగ్గా అవగాహన లేక తెలియకుండా అయితే తెచ్చుకోవద్దండి. మన తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఓకేనండి, చాలా యూజ్ అవుతుందండి ఈ టిప్పు. కాస్ట్ ఎక్కువే ఉండదండి. మన మెడిసిన్స్కి టానిక్స్కి పెట్టే దానికంటే కూడా తక్కువే ఉంటుంది. చూడండి, ఎవరికన్నా యూజ్ అవుతే టిప్పు యూజ్ చేయండి. కరక్కాయలు అంటారండి వీటిని. పాతకాలం వాళ్ళకైతే ఇవి అన్నీ తెలుసు. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ వాళ్ళకైతే తెలియదు. అందుకోసం 1-2 సార్లు చూసి బాగా గుర్తుపట్టాలండి వీటిని. ఎయ్యంటే తెచ్చి నోట్లో వేసుకోవద్దండి.
చూడండి ఇలా ఉంటాయి ఇవి. ఓకేనండి, బాయ్.